అందరికీ నమస్కారం అండి. ఈవేళ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, ఆడపిల్లల గురించి మాట్లాడుకుందాం. అదే మగ పిల్లలైనా సరే టీనేజ్ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు ఇంట్లో, తల్లికి గౌరవం అనేది ఇస్తున్నారా? చాలామంది పిల్లల్ని నేను చూశానండి. మరి మీ ఇళ్ళల్లో ఎలా ఉన్నారో మీ పిల్లలు అనేది అయితే నాకు తెలియదు, కానీ నేను చాలామంది పిల్లలు తల్లికి గౌరవం ఇవ్వరు. కొంతమంది పిల్లలు ఉన్నారంటే మా అమ్మ అని చెప్పి పరిచయం కూడా ఎవరికి, తన ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ మా అమ్మ అని కూడా చెప్పరు. ఎందుకు అని అంటే ఈవిడ చదువుకోలేని ఆవిడవుతుంది, కొంచెం ప్యాషన్గా ఏమీ ఉండదు. అప్పుడు పాతకాలం పద్ధతిలాగా కొంచెం ఆవిడ అందంగా ఉండదు, ఫ్యాషన్గా ఏమీ ఉండదు, మామూలు నార్మల్గా ఉంటుంది, ఇంట్లో పనులు చేసుకుంటూ. అలాంటిది నామోషి వచ్చి కాలేజీ పిల్లలకి మా అమ్మని ఎవరికి ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయరు, చూపించరు, చెప్పరు కూడా. చాలామంది పిల్లలను గమనించండి మీరు. అమ్మ అంటే అసహించుకోవడం, అమ్మ ఏదైనా అడిగిందల్లా అమ్మ పెట్టేయాలి, ఇంట్లో ఒక్క పని మాత్రం చేయరు. వీళ్ళకి సపోర్ట్గాను నాన్న, ఆడపిల్లలు అనుకోండి, నాన్న పిల్లలకు సపోర్ట్ ఇస్తారు. తండ్రికి కూతురు మీద ప్రేమ ఉంటుంది చాలా ఇళ్లలో, చాలా ఎక్కువ. ముందు కొడుకు మీద కంటే కూడా ఎక్కువ ఆడపిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వల్ల లాస్ట్కి ఏమవుతుంది అంటే ఆ పిల్లలకి ఏది చేతకాంతనం, మొండితనం కింద గారాభం ఎక్కువైపోయి వేరే వేరే విషయాలు కూడా మా నాన్న ఏమంటారు నన్ను, మా అమ్మ మాట పెద్ద లెక్కలేదులే అని అనే పరిస్థితి కూడా ఈ పిల్లలు తయారవుతారు. కాబట్టి ఇంటి పనుల విషయంలో కూడా అమ్మకు సాయం చేయమని ముందు ముఖ్యంగా తండ్రులు, ఆడపిల్ల తండ్రులు ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు రాగానే వాళ్ళకి అమ్మకు బాగోలేదు, నువ్వు పని చెయ్యి, లేకపోతే అది చెయ్యి, లేకపోతే కూర చూడు పొయ్యి మీద ఉంది, లేకపోతే అది చూడు, లేకపోతే ఇది చెయ్యి అని చెప్పేసి ఆ పిల్లలకి పనులు చెప్పాలి. అమ్మ ఒకవేళ పని ఆ పిల్లలకి చెప్పిందే అనుకోండి, వాళ్ళ అమ్మాయికి వెనకాల తండ్రి వచ్చేసి దానికి ఏం తెలియదు, దానికి ఏం చెప్పుకోదు, అది ఇప్పుడే అలసిపోయి వచ్చింది, అది ఇప్పుడే నీరసంగా ఉంది, దానికి ఏం పని చెప్తావు, నువ్వు చేసుకొని తల్లిని తిడుతూ ఉంటారు. ఈ పిల్లని గారాబం చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ గారాబమే, అతి గారాబం అస్సలు మంచిది కాదండి పిల్లలకి. అబ్బాయి మన పిల్లలే మన దగ్గర ఉన్నప్పుడు చేయాలి, రేపు పెళ్ళి అయిపోతే మొగుడి దగ్గర ఎలాగా చేయాలంటారు. ఇక్కడ మీరు అలవాటు చేయకపోతే రేపు మొగుడి దగ్గర ఎలా పని చేస్తుందండి? మీరు ఇక్కడ గారాబం చేస్తున్నారు పొయ్యి దగ్గరికి వెళ్ళనివ్వకుండా. మరి రేపు మొగుడి దగ్గరికి వెళ్ళక వండుకొని తినాలి కదా, ఆ మొగుడికి వండి పెట్టాలి, తనో తినాలి కదా. ఏదైనా సరే తినకుండా ఎలా ఉండలేరు కదా. ఉన్నవాళ్ళు అమ్మ నువ్వు ఇదేదో ఒకటి చెయ్యమ్మా అంటారు. ఈ పిల్లలు చేయగలరా? ఇప్పుడు విద్య ఉంది, మీరు చదివిస్తున్నారు, చదువు దేనికంటే తన కాళ్ళ మీద తను బతకడం కోసమే కదా విద్య నేర్పిస్తున్నారు. మరి అలాగే ఇది కూడా వంట చేయడం అంటే అది కూడా ఒక విద్య లాంటిదే. మనం నేర్చుకున్న దాన్ని ఎవరు దొంగిలించరు. ఒక్కొక్కరు వంట ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఈ అమ్మాయి నేర్చుకుంది అనుకోండి, తన వంట తనే చేసుకుని తినే పరిస్థితి ఉంటుంది, రేపు ఒకరికి వండి పెట్టేలా ఉంటుంది. ఒకవేళ జాబుల నిమిత్తం ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఈరోజు అయ్యో మా అమ్మ నేర్పించింది చక్కగా, మా అమ్మ చేతి విధానంలో నేను నేర్చుకున్నాను, మా అమ్మలాగానే నేను చేసుకుంటానని ఆ పిల్ల చేసుకుని తినే విధానం ఉంటుంది. హాయిగా చేసుకోవచ్చు, ఒకళ్ళ మీద ఆధారపడక్కర్లా, బయట ఫుడ్ల మీద ఆధారపడక్కర్లా. మీరు ఇంట్లో ఇంత గారాబం చేసేసి తల్లికి సపోర్ట్ చేయకుండా మీరు పిల్లకు సపోర్ట్ చేసి ఆమె ముందరే మీరు భార్యను తిట్టేసి గౌరవం లేకుండా, అసలు మర్యాద లేకుండా, ఆవిడ పొద్దున్న లేచింది మొదలు మీకు ఎన్ని చేస్తుందండి. ఒక్క క్షణమన్నా ఇలాగా రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందా? క్యారేజీలు పెట్టి అన్నీ చేసి మరి మీరు పిల్లలకు కూడా సపోర్ట్ చేసి భర్తలు అయ్యుండి వాళ్ళని గారాబం చేస్తారు. రేపు పిల్ల ఏదో చేసిన ఏదో ఇలాగే మా నాన్న ఏమండా కదా నానంటే గారం అని రేపు పొద్దున ఈ లవ్వులు గివ్వులు అని కూడా పిల్లలు చేసేవాళ్ళు ఉన్నారు. అలా లేరంటారా? మీరు ఆ గారాబం అనేది చేయకండి. ప్రేమ ఉండాలి పిల్లల మీద, కానీ గారాబం చేయొద్దు. అదే ప్రమాదకరం అయిపోతుంది రేపు. అమ్మ మాటకి భయానికి కొంచెం ఇది ఇవ్వండి. అయ్యో అమ్మ తిడుతుందని అన్న భయం. అమ్మ తిట్టినప్పుడు మీరు వెనకాల ఉండి మీరు సపోర్ట్ చేయకూడదు. అమ్మ తిట్టిందిలే అని అంటే ఆవిడ మీరు ఉండాలి, వెనకేసుకు రాకూడదు వీళ్ళని. ఆ భయం అనేది ఉండాలి, తల్లికి ఒక భయం అనేది. ఇంతకుముందు కాలంలో చూడండి, ఎవరైనా మనం పీరియడ్స్ వచ్చే టైంలో బయట ఉన్నామని చెప్పేసి 3 రోజులు బయట కూర్చోపెట్టేవారు, అసలు ఇంట్లోకి రానిచ్చేవారు కదా ఆడవాళ్ళని. అప్పుడు ఎవరు తంటాలు పడి వండుకునేవారండి? ఆ 3 రోజులు కూడా పిల్లలు, భర్త, ఒకవేళ నానమ్మలు అలా ముసలోళ్ళున్నా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ, ఒకవేళ వాళ్ళు ఎవరు లేకపోతే భర్త పిల్లలే సాయం చేసుకుంటూ, భర్త ఉండేవారు, పిల్లలు సాయం చేసి కూరగాయలన్నీ అవి నీళ్లు మోసుకొచ్చి, బయట నీళ్లు ఉండేవి అప్పుడు. ఇలా మనకి అన్ని సదుపాయాలు ఇంట్లో ఉండేవి కదా, బయట నుండి నీళ్లు మోసుకొచ్చేవాళ్ళు. ఏది కావాలన్నా ఇల్లు వాకిళ్ళు తుడుచుకొని పిల్లల చేత అంట్లు తోమించేవారు. ఇంత 10 ఏళ్ళ పిల్లల చేత కూడా అంట్లు కడిగించేవారు. ఒకసారి గుర్తు చేసుకోండి, పాత రోజుల్లో నీళ్ల బిందులు మోయించుకొచ్చేవారు. అక్కడెక్కడో బయట వీధి పంపుల దగ్గర తెచ్చేవారు. అప్పుడు ఇళ్లలో కూడా పైపులు ఉండేవి కాదు. మరి అలాంటి పనులన్నీ చేసి పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చూసేవారు. అన్నం కలిపమ్మ, కూర కలిపమ్మ అని నేర్పించేవారు. అలాగా పిల్లలకు పనులు వచ్చేవి, గిన్నెలు తోమడం అలాంటివన్నీ అప్పుడు కాలంలో వచ్చేవి, తొడవడాలు అన్నీను. బట్టలు ఉతికిచ్చేవారు చిన్నపిల్లలు 10 ఏళ్ళు అయినా సరే. ఇప్పుడు ఎవరన్నా 10 ఏళ్ళ పిల్లలకు పని చెప్తున్నారండి? ఆ పనులే ఇప్పుడు ఇవి రోజున ఉపయోగపడతాయి. మేమైతే ఆ కాలంలో అంతే, నీళ్లు మోసుకొచ్చేవాళ్ళం బయట నుండి. మంచినీళ్ళు అంటే ఎక్కడికో వెళ్ళి ఎవరింట్లోనో పైపులు ఉంటే
అక్కడి నుండి మోసుకొచ్చేవాళ్ళం. అప్పుడు ఇలా బోరింగులు ఇలాంటివి ఇంట్లో ఉండేవి కావు. బయట వాకిళ్ళు తుడిచి పేడ కల్లాపులేసి ముగ్గులు పెట్టేవాళ్ళం. అప్పుడు మట్టి ఇల్లు ఉంటే పేడతో అలికి ఎక్కడో వెళ్ళి పేడ తెచ్చి తెలిసిన వాళ్ళ ఇంట్లో మా అమ్మ అలిగితే మళ్ళీ ముగ్గులు పెట్టి ఇలాంటి ఇంటి పనులు అన్నీ కూడా అప్పుడు వాషింగ్ మిషన్ లేవు, బట్టలు చేతితో ఉతుక్కునేవాళ్ళం. ఆ 4-5 ఉంటే ఆ పిల్లల బట్టలు ఎన్ని ఉంటాయండి, ఏ రోజు బట్టలు ఆ రోజు ఎక్కడికో చెరుగట్లకి వెళ్ళి ఉతుక్కొని తెచ్చుకుని ఆరేసుకునేవాళ్ళం. మరి అప్పుడు పనులు ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నాయి కదండి. ఇప్పుడు మనం పిల్లలకి చేస్తున్నాం అని అంటే మనం ఆ రోజున చేయబట్టే కదా. ఇప్పుడు పిల్లలు బయట ఉంటున్నారా అంటే తల్లులు ఎవరో బయట కూర్చునే పరిస్థితి లేదు, గడవదు ఇంట్లో, ఎవరు కూడా అలా చేయట్లేదు. మరి పిల్లలు పొయ్యి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడండి, వాళ్ళు నేర్చుకునేది ఎప్పుడు? అసలు ఏమీ రాదు. నమో నారాయణ. మీదన్నా రాలేదు అంటే లేదంటే ఆర్డర్లు పెట్టుకుని తినేయడం. అమ్మలు ఏది వేళ నీరసంగా ఉంది అని అంటే ఆర్డర్లు పెట్టుకుని తినేయడం. అవే నేర్పించారు పిల్లలకి. పిజ్జాలు తెచ్చుకున్నామా, బర్గర్లు తెచ్చుకున్నామా, లేకపోతే టిఫిన్లు ఆర్డర్లు పెట్టుకున్నామా, బిర్యానీలు ఆర్డర్లు పెట్టేసుకుందాం. అమ్మ చేయలేదు ఇవాళ, లేకపోతే అమ్మ ఊరు వెళ్ళిందని అంటే ఆర్డర్లు మాట్లాడితే ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు. అంతేగాని పిల్లలకి నేర్పించి చేద్దాము, రేపు పెళ్ళైనా తన పని తను చేసుకోవాలన్న ఆలోచన అయితే ఎవ్వరూ నేర్పించట్లేదు. ముఖ్యంగా అసలు తల్లికి గౌరవం అనేది ఇవ్వట్లే. మా అమ్మ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి, నువ్వు పాషగా ఉండవు, నువ్వు ఇలాంటి చీరలు కట్టుకుంటావు, నువ్వు స్టైల్గా ఉండవని అవమానపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. అదేనండి పద్ధతి. అప్పుడు కాలంలో అయితే పిల్లలు ఒక 3-4 పిల్లలు ఉండేవారు కూడా ఆ పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని పెంచేవారు, ఎత్తుకుని మోసి ఆడించేవారు. ఇప్పుడు ఎక్కడండి, ఉన్నది 2 పిల్లలైనా 3 పిల్లలైనా నా రభస అయిపోతుంది తప్ప. ఇంకా మగ పిల్లలైతే అసలు చెప్పక్కల, కాలేజీల నుండి వస్తారు, ఫోన్లు పట్టు కూర్చుంటారు. అమ్మ నేను హెల్ప్ చేయనా అని అనరు. ఏదన్నా షాప్కి వెళ్ళి ఏదన్నా తీసుకురారా అంటే అబ్బాయి అస్సలు అరిచి గొంతు పోవాలి తప్ప అస్సలు మాట రా. ఫోన్లు లేచింది మొదలు ఫోను, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు 12 అయినా 1 గంట అయినా ఫోన్లే. ఫోనుల్లోనే టైంపాస్ ఇంకా వీళ్ళకి. ఇంకా పక్కన ఏం జరుగుతుంది, అమ్మకి ఏం కావాలి, అమ్మ ఏం చేస్తుందని, అమ్మ నువ్వు నీరసంగా ఉన్నావు నేను చేస్తాను కూర్చో అని అనే పరిస్థితి కూడా ఈ రోజుల్లో లేదు. అమ్మకి గౌరవం ఇవ్వండి. అంటే భర్త పిల్లలకి సపోర్ట్ అనేది చేయకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అరే పని చేయరా, అరే ఇది చేయరా అని అమ్మాయిలకి బాగా తండ్రులు సపోర్ట్ చేస్తూ ఉంటారండి. ఆ చేయడం వల్లే ఇలా గారాబం ఎక్కువైపోయింది. ఈ గారాబం ఎక్కువ అవడం వల్లే మా నాన్న మమ్మల్ని ఏమీ అనడని వాళ్ళు టీనేజ్ వయసు నుండి పెద్ద వయసు వచ్చే వరకు వాళ్ళు దేనికైనా కూడా రెడీ అయిపోతున్నారు. మా నాన్న నన్ను ఏమి అనడని. ఆ గారాబం అతికారాబం అనేది పనికిరాదు. కొద్దిగా భయం అనేది పెట్టుకోండి. తల్లి మీద తండ్రి మీద ప్రేమ అనేది వచ్చేలాగా చూసుకోండి. ఇదే అలవాటు అయ్యిందంటే రేపు పెద్ద ఎదిగిన తర్వాత మాటకి మాట చెప్పడాలు, ఎదిరించడాలు, నువ్వంతే నీకేం తెలీదు, నువ్వు ఎలాగే ఉంటావని అమ్మను ఒక చులకనగా, ఒక పని మనిషిలాగా, ఒక వంట మనిషిలాగా చూసే పిల్లలు కూడా ఉన్నారు. అమ్మ మాట అంటే గౌరవం లేకుండా అందరి ముందు కూడా తిట్టే పరిస్థితి ఉంది పిల్లలు. నేర్పించండి మీ పనులకు. పిల్లలకి ఇంట్లో పొయ్యి దగ్గరికి వెళ్ళి నేర్పించడం అలవాట్లేదా? కూరగాయలు కట్ చేయడం నేర్పించరా? ఏదన్నా సరుకులు తెస్తే సర్దడం నేర్పించరా? కూరలు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరలు కొనుక్కొస్తే అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దడం, ఇంక ఇలాంటి పనులు ఏమి ఉండవా ఇంట్లోనూ? అవన్నీ నేర్పించండి మీ పిల్లలకి. మంచిదే కదా. రేపు వాళ్ళ ఇంటికి అత్తారింటికి వెళ్ళినా వాళ్ళు అన్నీ చేసుకుంటారు. రేపు అత్తగారు తిట్టింది, మా అమ్మాయిని ఇలాగంది అలాగంది అని అంటే ఇవన్నీ చేస్తే ఏ అత్తగారైనా అన్నది కదండి. అక్కడ కూడా మాట పడాల్సిన అవసరం ఉండదు కదా. తన భర్త తన పిల్లలకి తనే చేసి పెట్టుకుంటుంది కదా. ఎప్పటికీ తన అమ్మ కూడా రాదు కదా. ముందు తల్లులకు గౌరవం అనేది ఇవ్వండి. చులకన చేసి మాట్లాడొద్దు. పిల్లలకి మీరు చిన్నప్పటి నుండే నేర్పించాలి. ఇది ఇంకా చిన్నపిల్ల, ఇది ఇప్పుడే చదువు భారం ఎక్కువైపోయింది, ఇప్పటి నుంచి దీనికి ఇలాంటి బాధ్యతలు ఎందుకు, ఇప్పటి నుంచి పొయ్యి దగ్గరికి పంపించడం ఎందుకు, అలసిపోయి వస్తుంది పాపం కష్టపడి చదివింది అని అంటూ ఉంటారు. ఇప్పుడే కదండి ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే వినాలి కానీ మానయ్యక వింటుందా అని అంటారు కదా. మొక్కయి వినంది మానయ్య వింటుందా అని అంటారు కదా. ఏదైనా మనకు చిన్నప్పటి నుండి నేర్పితేనే అది పెద్ద ఎదిగేదాకా వస్తుంది. మీరు పెద్ద ఎదిగాక నేర్పితే వస్తుందా? అప్పుడు కాలంలో మరి ఇప్పుడు మనకు వంట పనులు ఇవన్నీ వచ్చాయని అంటే వాళ్ళ ఇంట్లో నేర్పించి చెప్పి నానమ్మలు అమ్మమ్మలు మన చేత పనులు చేయించేవారు కాబట్టి ఈవేళ ఇంత ధైర్యంగా వెళ్ళి చేయగలుగుతున్నాం. ఇప్పుడు పిల్లలకి అసలు ఎవరన్నా చెప్తున్నారండి పనులు? అస్సలు బద్ధకం. పనులంటే రావడం ఫోనులు పట్టుకోవడం ఇదే. లేదంటే టైం లేదంట. ఉంటే ఇంకొన్న పిల్లలు అయితే మేము హాస్టల్లో ఉంటాం, హాస్టల్లో చదివే పిల్లలకైతే ఇంకా మరీ ఘోరం, మేము హాస్టల్లో ఉంటాం మాకు అసలు ఏది చేత కదని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. అసలు హాస్టల్లో పిల్లలకైతే అసలు ఆ పొయ్యి ఏంటో కూడా ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకి రెడీగా వండి పెడతారు, వాళ్ళు తింటారు, ఇచ్చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న తల్లులకైనా అవకాశం ఉంది కాబట్టి మీ ఆడపిల్లలకు నేర్పించింది. కొంతమంది పిల్లలు ఉంటారు చక్కగా వంటలు చేసేస్తారు, వాళ్ళ అమ్మ లేకపోయినా వచ్చేసరికి ఇదొండైనా అదొండైనా అని చేసేస్తారు. కొంతమంది పిల్లలు చేసేస్తారండి చక్కగా. కొంతమంది పిల్లలు ఉంటారు అమ్మని ఎంత గౌరవంగా చూస్తారు, అమ్మ లేకపోతే ఉండలేరు ఒక క్షణం. అమ్మకి ఏదైనా కొనుక్కొస్తే అమ్మకి పెట్టకుండా తినరు కొంతమంది పిల్లలు.
ఉన్నారండి మంచి చక్కగా పిల్లలు అమ్మ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అమ్మ లేకపోతే ఉండలేరు, అమ్మతో మాట్లాడిపోతే ఉండలేరు, అమ్మకు బాగపోతే ఉండలేరు. అమ్మకి ఏది ఇష్టమైందో అది కొనుక్కొచ్చి పెడతారు, లేదా ఇదంతా ఉంటే అమ్మకు పెట్టాలి ఫస్ట్ అని కొంచెం అమ్మకు పెడితే కానీ వాళ్ళు తినరు. అలాంటి పిల్లలు ఉన్నారు. నేర్పించండి, అమ్మ మీద ప్రేమ వచ్చేలా నేర్పించండి. మీరు వెనకాల తండ్రులు ఉండి వాళ్ళకి సపోర్ట్లు చేసి వాళ్ళని గారాబం చేయకండి. రేపు మీ మాట కూడా వినరు. మీరు ఎంత గారాబం చేస్తే అది చెడుకే తప్ప అది ఉపయోగం అయితే ఉండదు. ఆ గారాబం ఏంటంటే రేపు మా నాన్న ఏమనడాన్ని వాళ్ళు ఏ పని చేయడానికన్నా వాళ్ళు రెడీగా ఉంటారు, మీ మాటకు లెక్క చేయరు. ఇప్పుడే నేర్పించండి. చదువు, ఎప్పుడు చదువు చదువు చదువు, ఉద్యోగాలు ఇలాంటివి కాదు. రేపు విదేశాలకు వెళ్ళొచ్చు ఏమో మీ పిల్లలు. రేపు ఇప్పుడు ఎంతమంది పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు యూఎస్ఎల్కి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ వండుకోవడం చేత కాక బయట కొనుక్కుని తినలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాము. ఇప్పుడు మెయిన్ ఫుడ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అక్కడ. అదే మీ ఇంట్లో నేర్పించేశారనుకో చిన్నప్పటి నుండి కొంతవరకు కొంతైనా వాళ్ళ తిండి వాళ్ళు వండుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. రేపేమో విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారేమో మీ పిల్లలు. ఇప్పుడు నేర్పిస్తేనే కదా అప్పటికి వచ్చేది. అందుకని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లిని గౌరవించండి, తల్లి చెప్పే పనులు చేయండి. పిల్లలు ఎవరైనా ఉంటే అలాగే తండ్రులు మాత్రం సపోర్టులు చేసి వాళ్ళని గారాబం చేయకండి. వాళ్ళు ఏ వయసులో చేసే పని వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళకి రేపొద్దున ఉపయోగపడుతుంది. వాళ్ళ మంచికే ఏదైనా సరే, వాళ్ళని ఏదో శాడిస్టులాగా బాధ పెట్టడం కోసం కాదు. నేర్చుకుంటే వాళ్ళ మంచికి వాళ్ళకి రేపు ఉపయోగపడుతుంది. ప్రతి చోటకి తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళకి చేసే పరిస్థితి ఉండదు. రేపు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళే వండుకుని తినాలి. కాబట్టి ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని గారాబం చెయ్యొద్దు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం.